నాసా ఇస్రో సంయుక్తంగా చేపట్టిన యాక్సియం 4 మిషన్ విజయవంతమైంది. శుభాంశు బృందం సక్సెస్ఫుల్ గా రోదశలోకి దూసుకెళ్లింది. అమెరికాకు చెందిన వాణిజ్య అంతరిక్ష సంస్థ యాక్సియం స్పేస్ ఈ మిషన్ ను నిర్వహించింది. ఇస్రో, అమెరికా అంతరిక్ష సంస్థ, ఐరోపా అంతరిక్ష సంస్థలు ఇందులో భాగస్వామ్యం వహించాయి. ఈ స్పేస్ క్యాప్సూల్ ను ఫాల్కన్ 9 రాకెట్ నింగిలోకి మోసుకెళ్తుంది. ఇందులో శుభాంశు మిషన్ పైలట్ గా బాధ్యతలను నిర్వహించారు. ఈ ప్రయోగం తొలుత మే 29న జరగాల్సి ఉంటే అయితే వాతావరణం అనుకూలించకపోవడంతో సాంకేతిక సమస్య తలెత్తడం వంటి కారణాలతో పలుమార్లు వాయిదా పడింది. తాజాగా ఇవాళ విజయవంతంగా పూర్తయ్యింది. ఐఏఎస్ లో శుభాంశు బృందం 14 రోజుల పాటు ఉండనుంది. ఐఏఎస్ లో పలు కీలక ప్రయోగాలు చేయబోతున్నారు. ఐఏఎస్ లో అడుగుపెట్టిన తొలి భారతీయుడి శుభాంశు శుక్లా చరిత్ర సృష్టించేశాడు. Nicole Ayers are starting to clear out the hatchway, and we are going to see the first views of Axiom Mission 4. Commander Peggy Whitson, the first one across the A-Pass hatch, receiving great big hugs from Nicole Ayers and the Expedition 73 crew. Axiom Mission 4, welcome aboard the International Space Station. Pilot Shubhanshu Shukla is the next one to come across, representing ISRO. It is his first space flight for Peggy Whitson, her return to the International Space Station on her 5th flight, second as a member of Axiom Space. Sławomir Szymanski-Wisniewski of ESA, representing the nation of Poland, and their first visit to the International Space Station is next to cross the hatchway, and warm hugs all around, and applause breaking out here inside of Mission Control Houston and International Space Station Flight Control Room, and Tibor Kapu, the fourth and final member of Axiom Mission 4, representing Hunor in the nation of Hungary, their first visit to the International Space Station as well. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు చెప్పండి. థ్యాంక్ యూ షియా. అంతరిక్ష పరిశోధనలో భారతదేశ జెండా రెపరెపలాడిన పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే గత 41 సంవత్సరాల క్రితం రాకేష్ శర్మ తర్వాత మళ్ళీ అంతరిక్షంలోకి పెట్టిన అడుగుపెట్టిన వ్యక్తిగా అయితే కనుక ఇక్కడ శుభాంశు శుక్ల బృందం అయితే మనకు రికార్డుల్లోకి ఎక్కిందని కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇటు నాసాతో పాటు ఇటు ఇస్రో సంయుక్తంగా చేపట్టినటువంటి ఈ కార్యక్రమంలో శుభాంశు శుక్ల ప్రధానంగా కెప్టెన్గా ఉంటూ కూడా మొత్తం ఓవరాల్గా కూడా దీనందరికీ కూడా దీన్ని మొత్తం టీంని కూడా లీడ్ చేసే పరిస్థితి మనకి ప్రధానంగా కనిపిస్తుంది. ఇదైతే ఇప్పటికే 28 గంటల సుదీర్ఘ ప్రయాణం తర్వాత డాకింగ్ ప్రక్రియ పూర్తి కావడంతో ఐఎస్ఎస్లో ఎంటర్ అవడం, ఐఎస్ఎస్లో మన భారత జాతీయ జెండాను అయితే మాత్రం అక్కడ రెపరెపలాడించిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక శుభాంశు శుక్ల బృందంతో పాటు నలుగురు కూడా వీళ్ళు వెళ్ళడం జరిగింది. వీళ్ళ నలుగురితో పాటు వీళ్ళందరూ నలుగురు కూడా సుమారుగా 14 రోజుల పాటు కూడా ఇటు ఐఎస్ఎస్లో కూడా వీళ్ళు గడపనున్నారు. దీనిలో సుమారుగా చూసుకున్నట్టయితే కనుక 31 దేశాలకు సంబంధించినటువంటి సుమారుగా 60 పరిశోధనలు అయితే కూడా చేపట్టనున్నారు. ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక ఇటు భారరహితకు సంబంధించి ఇటు మానవ శరీరంలో వస్తున్న మార్పులు కావచ్చు, అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక ప్రధానంగా ఏవైతే మానవకు సంబంధించి ఇటు పూర్తి స్థాయిలో సైంటిఫిక్గా కూడా ఇవన్నీ కూడా ప్రూవ్ చేసేందుకు కూడా ఇవన్నీ కూడా మొత్తం ఓవరాల్గా అక్కడ చేపట్టనున్న పరిశోధనలు చేపట్టున్నారు. ఈ 14 రోజుల పాటు కూడా శుభాంశు శుక్ల బృందం ఐఎస్ఎస్లో మొత్తం ఓవరాల్గా దీనిపై రీసెర్చ్ కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. వీరితో పాటు ఇటు అమెరికాకు చెందిన ఒక వ్యక్తి, అదేవిధంగా పోలాండ్, అదేవిధంగా మరొక దేశానికి సంబంధించి కూడా మొత్తం నలుగురు కూడా వీళ్ళు పూర్తి స్థాయిలో అక్కడ ఉండనున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకున్నట్టయితే కనుక రాకేష్ శర్మ 41 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ శుభాంశు శుక్ల ఈ విధంగా ఎంటర్ అవ్వడం పట్ల అయితే మాత్రం భారతదేశ వ్యాప్తంగా కూడా హర్షాతిధ్వానాలు అయితే కనుక పూర్తిగా మనకి హర్షాతిధ్వానాలు వినిపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే ఇటు నాసా కావచ్చు, ఇటు ఇస్రో కావచ్చు, సంయుక్తంగా చేపట్టినటువంటి ఈ కార్యక్రమం ద్వారా కూడా ఇప్పటికే వీళ్ళు చేరుకోవడంతో అయితే కనుక బంధాలకు సంబంధించి అంతరిక్ష పరిశోధనలు అయితే మాత్రం భారత్ ఇంకా మరొక ముందడుగు వేసిందంటూ కూడా సర్వత్రా కూడా హర్షాతి విద్వానాలు మనకు వినిపిస్తున్న పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ 14 రోజుల పాటు కూడా పూర్తిగా శాస్త్రీయ ప్రయోగాలు కూడా నిర్వహించడానికి కూడా మొత్తం వివరాలు చూస్తున్నారు. అదేవిధంగా చూసుకున్నట్టయితే భారరహిత స్థితిలో ఉన్న మానవ శరీరంపై ప్రభావం, అదేవిధంగా చూసుకున్నట్టయితే పోషకాహార వ్యవస్థలు, అదే జీవనాధారం, అదేవిధంగా సాంకేతిక రోగ నిర్ధారక వ్యవస్థ వంటి అవసరాలపై ప్రధానంగా కూడా దీనిపై అయితే కూడా రీసెర్చ్ చేయనుంది. దాంతోపాటు మరొక 31 దేశాలకు చెందినటువంటి 60 శాస్త్రీయ పరిశోధనలు కూడా చేయనున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. అయితే ఓవరాల్గా చూసుకున్నట్టయితే కనుక దీనిలో ఇటువంటి
అంతరిక్షంలో భారతదేశ ప్రతిష్టను అయితే ఇనుమడింపు చేసినటువంటి శుభాంశు శుక్లా పట్ల అయితే మాత్రం అందరూ కూడా హర్షధ్వానాలు తెలుపుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సుమారుగా 28 గంటల తర్వాత ఈ పూర్తిగా ఇప్పుడు ISS చేరుకోవడం, అదేవిధంగా చేరుకున్న తర్వాత కూడా అక్కడ మొత్తం ఇప్పటికే ఆ క్యాప్సూల్కి సంబంధించి వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో అక్కడ పరిశోధనలు కూడా ఇప్పటికే ప్రారంభిస్తున్నట్టుగా కూడా మనకు తెలియవచ్చింది. అయితే ఇప్పుడు ప్రధానంగా డాకింగ్ ప్రక్రియ అంతా పూర్తి అవ్వడం, సుమారు 4:30 గంటలు ఈరోజు సాయంత్రం 4:30 గంటల తర్వాత డాకింగ్ ప్రక్రియ అంతా పూర్తవడం, పూర్తిగా క్యాప్సూల్ మొత్తం వీళ్ళంతా కూడా రెడీ అయ్యి మొత్తం వీళ్ళు పరిశోధనలకు అయితే రంగం సిద్ధమవుతున్న కూడా పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. షియా, థ్యాంక్ యూ నాయుడు. మృతి కేసులో వైసీపీ అధ్యక్షుడు జగన్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుతో తమకు సంబంధం లేదంటూ తనపై నమోదైన కేసును కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో క్యాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై ఇవాళ న్యాయస్థానం విచారణ చేపట్టింది. పల్నాడు జిల్లా రెండపాళ్ల పర్యటన సందర్భంగా గుంటూరులో ర్యాలీ నిర్వహించగా ఏటుకూరు బైపాస్ ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద జగన్ ప్రయాణిస్తున్న వాహనం కింద నలిగి సింగయ్య మృతి చెందిన ఘటన సంచలనంగా మారింది. ఈ ఘటనపై నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. సింగయ్య మృతి కేసులో జగన్ A2గా ఉన్నారు. ఈ కేసుపై విచారణ చేపట్టిన న్యాయస్థానం తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది. దీని గురించి ఇన్ఫర్మేషన్ మరింత సమాచారం ఇవ్వడానికి సాగర్ ఉన్నారు. సాగర్, చెప్పండి. సత్తెనపల్లి మండలంలోని, అంటే పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలంలోని రెంటపాళ్ళ అనే ఒక విలేజ్లో పర్యటించారు. ఈ విలేజ్లో పర్యటనలో భాగంగా ఒక అపశృతి చోటు చేసుకుంది. సింగయ్య అనే ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కారు కింద మృతి చెందాడని చెప్పి పోలీసులు కేసు నమోదు చేయడింది. దీంట్లో A2గా ఉన్న జగన్మోహన్ రెడ్డి తనకి ఈ కేసులో ఎటువంటి ప్రమేయం లేదని చెప్పి కూడా నేరుగా హైకోర్టులో ఆయన ఆశ్రయించడం జరిగింది. ఈ హైకోర్టులో ఈ కేసు విచారణ చేసిన అనంతరం కూడా ఈరోజు హైకోర్టు ఆ విచారణ రేపటికి వాయిదా వేసింది. రేపటికి వాయిదా వేయడానికి కూడా ప్రధాన కారణం ఇటు ప్రభుత్వానికి సంబంధించిన ఎవరైతే ఉన్నారో లాయర్లు, వాళ్ళు కొంత ఇన్ఫర్మేషన్ మేము సేకరించాలి, దానికి సంబంధించిన కొన్ని సాక్ష్యాలు సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు కాబట్టి ఈ కేసుని రేపటికి వాయిదా వేయాలని కోరారు. దీంతోనే కోర్టు క్వాష్ పిటిషన్, జగన్మోహన్ రెడ్డితో పాటు మరికొంతమంది కూడా క్వాష్ పిటిషన్ వేస్తారు ఈ కేసుకు సంబంధించిన వాళ్ళు. దీనికి సంబంధించి రేపటికి వాయిదా వేసింది. ఈ కేసు యొక్క పూర్వాపరాలు కూడా చూసుకుంటే ఈ నెల 17వ తేదీ ఏదైతే సత్తెనపల్లి, అంటే ఇది పల్నాడు జిల్లాలో ఉంటుంది, పల్నాడు జిల్లాలో రైతులను పరామర్శించేందుకు జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నుంచి వెళ్లారు. అలాగే ఈ తాడేపల్లి నుంచి వెళ్లే క్రమంలో కూడా ఈ ఏటూరు ఆ ప్రాంతానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్న వాహనం కింద సింగయ్య అనే వ్యక్తి మృతి చెందాడని చెప్పి నల్లపాడు పోలీసులు అయితే కేసు నమోదు చేయడం జరిగింది. కానీ ఈ కేసులో అనేక విమర్శలు చేస్తున్నారు వైసీపీకి సంబంధించిన వాళ్ళు కూడా. ఎందుకంటే ప్రధానంగా ఏదైతే సింగయ్య మృతి చెందిన వెంటనే ఇది ఒక ప్రైవేటు వాహనం కింద పడి సింగయ్య మృతి చెందాడని చెప్పి పోలీసులు మొదట స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. అలాగే 106 కింద ఒక కేసు అయితే నమోదు చేయడం జరిగింది. అనంతరం మరుసటి రోజు, అంటే నెక్స్ట్ డే కూడా ఒక ఎస్పీ అధికారి ప్రెస్ మీట్ పెట్టి ఈ కేసుకి సంబంధించి మరికొన్ని వివరాలు యాడ్ చేశారు. ఎందుకంటే సెక్షన్లు కూడా పూర్తిగా మార్చివేయడం జరిగింది. 105 కింద, అంటే ఇది ఒక కల్పబుల్ హోమిసైడ్ కేసు కింద జగన్ A2గా చేర్చారు. A1గా కారు డ్రైవర్గా ఉన్న రవణారెడ్డి పాటు A2 జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. A3గా జగన్మోహన్ రెడ్డి PA నాగేశ్వర రెడ్డి, A4గా మాజీ ఎంపీ ఉన్నారు వైవి సుబ్బారెడ్డి. అలాగే ఇంకొక A5గా ఉన్న పేరు నాని కావచ్చు, అలాగే A5 విడుదల రజనీ కావచ్చు. ఇలా మరికొంతమంది మీద కూడా హత్యాయత్నం కేసులతో పాటు కూడా నమోదు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఒక కారు కింద తమకు ఏం సంబంధం ఉందని, అసలు ఆ వ్యక్తి ఆ రోజు మొత్తం కూడా ఇవన్నీ కూడా కల్పితాలని చెప్పి ఇటు వైసీపీ కూడా గట్టిగా కౌంటర్ ఇస్తుంది. ఈ నేపథ్యంలో ఒకవేళ ఈ కేసు నిజమని నిరూపించగలిగితే ఇది ఒక నాన్ బెయిలబుల్ కేసు. జగన్మోహన్ రెడ్డికి 7 సంవత్సరాల పైన శిక్ష పడే అవకాశం ఉంది. అలాగే జీవిత ఖైదు కూడా పడే అవకాశం ఉంది. సో ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానాలు ఏ విధమైన తీర్పులు ఇస్తాయి, అలాగే పోలీసులు ఈ కేసుకు సంబంధించి ఎటువంటి సాక్ష్యాలు కావచ్చు, లేదంటే ఏ విధంగా ఫ్రేమ్ చేస్తారని చెప్పి ఒక తీవ్ర ఉత్కంఠ రేగుంది. అలాగే అనేక కేసులు కూడా జగన్మోహన్ రెడ్డి మీద నమోదవుతున్న పరిస్థితి ఉంది. మరీ ముఖ్యంగా ఈ యాక్సిడెంట్ కేసుకు సంబంధించి సింగయ్య మృతి చెందిన తర్వాత ఈ కేసు అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా మారిపోయింది. ఎందుకంటే ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక కాన్వాయ్లో ప్రజల్ని లేదంటే రైతులను పరామర్శించేసి వెళ్లేందుకు ఆయన వెళ్ళినప్పుడు ఆ కారులో ఆయనతో పాటు ఆయన వాహనంలో ఉన్న అందరి మీద కూడా ఒక కల్పబుల్ హోమిసైడ్, అంటే ఒక హత్యాయత్నం కేసుతో పాటుగా నేరుగా హత్య కేసు కూడా నమోదు చేయడంతో ఈ కేసుని జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఎదుర్కొని పోతున్నారు, ఈ కేసుని పోలీసులు ఎటువంటి సాక్ష్యాన్ని కూడా నమోదు చేయబోతున్నారని చెప్పి ఒక తీవ్ర ఉత్కంఠ నెలకొన్న పరిస్థితుంది. సో దీనికి సంబంధించి తనకి ఈ హత్య, ఇది ఏదైతే సింగయ్య మృతి చెందారో దీనికి ఎటువంటి సంబంధం లేదని చెప్పి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించినందువల్ల ఈ హైకోర్టు ఇప్పటికే ఈ కేసుని విచారించిన నేపథ్యంలోనే ప్రభుత్వానికి సంబంధించిన న్యాయవాదులు మరికొంత సమయం కావాలని ఉంటే ఈ కేసు విచారణ రేపటికైతే వాయిదా వేసిన పరిస్థితి ఉంది. ఫాతిమా, రైట్, థ్యాంక్ యూ. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావు అమెరికా నుంచి వచ్చి విచారణకు హాజరయ్యారు. ఆయన విచారణలో కీలక విషయాలను గుర్తించిన సిట్ అధికారులు
ట్యాపింగ్కు గురైన నేతలకు నోటీసులిచ్చి వాంగ్మూలాలను తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే చేవెళ్ల బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డికి సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో రేపు విచారణకు హాజరై స్టేట్మెంట్ ఇవ్వాలని సిట్ అధికారులు కోరారు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు, ఇంటెలిజెన్స్ టాస్క్ ఫోర్స్ అంతా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల ఫోన్లను ట్యాపింగ్ చేయడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్. తెలంగాణలోనే సంచలనం సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నటువంటి మాజీ ప్రభాకర్ రావు గతంలో కొంతకాలంగా ఆలస్యమైనప్పటికీ ఇతను విదేశాలకు వెళ్లడం జరిగింది అనారోగ్యరీత్యా. దీనికి సంబంధించి ఇప్పటికే కోర్టును ఆశ్రయించినటువంటి సిట్ అధికారులు పూర్తి స్థాయిలోనే అతనికి నోటీసు కూడా జారీ చేశారు. ఈ నోటీసు జారీ చేసిన క్రమంలోనే అతను ఇండియాకు తిరిగి వచ్చి సిట్ కు సంబంధించినటువంటి ఆదేశాల మేరకు పూర్తి స్థాయిలోని కోర్టు ఆదేశాల మేరకు విచారణకు కూడా హాజరైనటువంటి పరిస్థితి. ప్రభాకర్ రావు రోజు రోజుకు చెప్తున్నటువంటి విషయాలు చూసినట్లయితే పూర్తి స్థాయిలో ఏదైతే సిట్ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకంగా బాధ్యతలు తీసుకున్నటువంటి ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నటువంటి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు తన ఆధీనంలోకి తీసుకొని పూర్తి స్థాయిలో గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు అధికార ప్రతిపక్ష పార్టీ కావచ్చు, దానికి సంబంధించినటువంటి బీజేపీ పార్టీ నేతలు కావచ్చు, దానికి సంబంధించినటువంటి అనేక మంది ముఖ్యుల జర్నలిస్టులకు సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకంగాను పాత్రధారి సూత్రధారిగా ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఎట్టకేలకు కోర్టుని ఆశ్రయించి పూర్తిగాను సిట్ అధికారుల ముందు అయితే హాజరైనటువంటి పరిస్థితి. నిన్నటి వరకు జరిగినటువంటి విచారణలో పూర్తి స్థాయిలోని ప్రభాకర్ రావు సహకరించాలని కూడా సిట్ అధికారులు పదే పదే ఆదేశిస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఫోన్ ట్యాపింగ్ కేసు తెలంగాణలో సంచలనం సృష్టించింది. దీనికి సంబంధించినటువంటి అధికారులు ప్రభాకర్ రావుతో పాటు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు, కొంతమంది ఇంటెలిజెంట్ లో పనిచేస్తున్నటువంటి డిఎస్పీ క్యాడర్లో ఉన్న అధికారులను కూడా ఇప్పటికే సిట్ అధికారులు డేటా సేకరించడం జరిగింది. దీంతో పాటు విశ్వేశ్వరరావు బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థి విశ్వేశ్వరరావు కూడా నోటీసులు జారీ చేశారు. రేపు ఉదయం సిట్ కు సంబంధించిన అధికారుల ముందు హాజరై పూర్తిగా సమాచారం ఇవ్వాలని కూడా వారికి నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. ఇది తెలంగాణలో జరిగినటువంటి గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి సిట్ అధికారులకు సంబంధించినటువంటి తాజా సమాచారంతో పాటు పూర్తిగా ఎవరైతే అధికారులు ఇన్వాల్వ్ అయ్యారో గతంలోని ప్రభుత్వ అధికారంలో ఉంటూ పూర్తి స్థాయిలోని రాజకీయ పార్టీలకు తొత్తుగా వ్యవహరించినటువంటి ప్రభాకర్ రావు రోజు రోజుగా తన నివేదికలోని చెప్తున్నటువంటి విషయాలు సంచలనం సృష్టిస్తున్నాయి. దీనికి సంబంధించినటువంటి సిట్ అధికారులకు సంబంధించినటువంటి విషయాలను కూడా పూర్తిగా ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ అయిన దరఖాస్తు చేసుకున్నారో వారందరినీ కూడా విచారించి ఇప్పటికే పూర్తి స్థాయి సమాచారం అయితే సేకరించినటువంటి పరిస్థితి. ఇది తెలంగాణలోని సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసుతో పాటు వివిధ రాజకీయ నాయకులతో పాటు వారికి ఉన్నటువంటి హోదాలను మర్చి కూడా వారిని ఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగింది. గత కొంతకాలంగా సంచలనం సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు తెలంగాణలోని ప్రభాకర్ రావు వచ్చి సిట్ ముందు హాజరు కావడంతో సంచలన విషయాలు బయటపడుతున్నటువంటి పరిస్థితి. ఇది తెలంగాణలోని ప్రభాకర్ రావు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న ప్రభాకర్ రావు చెప్పినటువంటి తాజా సమాచారం. థ్యాంక్ యూ శ్రీనివాస్. రాష్ట్రంలో ఏసీబీ అధికారులు వరుస దాడులతో ప్రభుత్వ అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. పక్కాగా ట్రాప్ చేసి ప్రజల నుంచి లంచాలు డిమాండ్ చేస్తున్న అక్రమార్కుల ఆట కట్టిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లోని ఆర్టీఓ కార్యాలయాలు, సరిహద్దుల్లోని చెక్ పోస్టులపై ఏకకాలంలో దాడులు చేశారు. హైదరాబాద్ నగర పరిధిలోని ఉప్పల్, తిరుమలగిరి, కామారెడ్డి, పెద్దపల్లి జిల్లాల్లోని రోడ్డు రవాణా శాఖ కార్యాలయాలను కలుపుకుని ఏకంగా 18 ఆఫీసులపై మూకుమ్మడిగా అవినీతి నిరోధక శాఖ అధికారులు రైడ్స్ కొనసాగుతున్నాయి. ఈ మేరకు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులు వారికి లోతుగా మారిన ఆర్టీఓ ఏజెంట్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఉప్పల్, తిరుమలగిరి ఆర్టీఓ కార్యాలయాలపై ఏసీబీ అధికారుల మెరుపు దాడులు చేశారు. ఏకంగా కార్యాలయం గేట్ మూసివేసి తిరుమలగిరిలో 10, ఉప్పల్లోమర్లో 10 మంది ఆర్టీఓ ఏజెంట్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ పరిణామంతో ఆర్టీఓ కార్యాలయం పరిధిలో అప్పటి వరకు గూమిగూడిన ఏజెంట్లు అంతా అక్కడి నుంచి పరారయ్యారు. ఇక అయితే డ్రైవింగ్ లైసెన్స్, డ్రైవింగ్ టెస్ట్, వాహనాల రిజిస్ట్రేషన్ల కోసం వచ్చిన వాహనదారులను ఆకస్మిక ఏసీబీ రైడ్స్ కారణంగా కార్యాలయం ఎదుట వారు కొన్ని గంటలుగా వేచి చూడాల్సి వచ్చింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. తెలంగాణ రాష్ట్రంలో వరుస ఏసీబీ దాడులు తీవ్ర కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇవాళ ఏకకాలంలో వరుసగా తమ దాడులు అయితే కొనసాగిస్తుంది ఏసీబీ. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే
ఆర్టీఓ కార్యాలయాలను టార్గెట్ చేసుకోవడమే కాకుండా అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు అయినటువంటి వివిధ ఆ చెక్ పోస్టులు సైతం కూడా సోదాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. గత సాయంత్రం మొదలైనటువంటి చెకింగ్ లు ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పటికే దాదాపు తిరుమలగిరితో పాటు ఉప్పల్ హైదరాబాద్ కు సంబంధించి ప్రధానంగా తిరుమలగిరి ఆర్టీఓ కార్యాలయంతో పాటు ఉప్పల్లోని మరో ఆర్టీఓ కార్యాలయంలో సోదాలు నిర్వహించింది. ఇప్పటికే లంచం గుండి అవతారం ఎత్తినటువంటి అవినీతి అధికారులకు చెంచాలుగా పనిచేసినటువంటి వ్యక్తులు కావచ్చు, ఏజెంట్ గా పనిచేసినటువంటి మరికొంతమంది ప్రైవేట్ వ్యక్తులను కూడా పూర్తిగా ఏజెంట్ అయితే ఇప్పటికే ఏసీబీ అదుపులోకి తీసుకుని విచారిస్తుంది. అదే సందర్భంలో ప్రధానంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి కామారెడ్డి జిల్లాలోని మద్దూరు మండలం సలాబాద్పూర్ చెక్ పోస్ట్ ఆర్టీఓ అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ ఇది మహారాష్ట్ర అదేవిధంగా తెలంగాణకు సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి ఆ చెక్ పోస్ట్ లోను ఏసీబీ అయితే రైస్ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే దాదాపు లక్షలాది రూపాయలు తమ గుర్తించినట్టుగా తెలిసింది. అదే సమయంలో అక్కడ ఉన్నటువంటి ఏజెంట్లు కావచ్చు, మరి ఇతరత్ర ప్రైవేట్ వ్యక్తులు అక్కడ విధులు ఉన్నటువంటి నేపథ్యంలో వారిపై వచ్చినటువంటి ఆరోపణల నేపథ్యంలో కామారెడ్డి జిల్లాలోని సలాబాద్పూర్ చెక్ పోస్ట్ లో సైతం ఆర్టీఓ అధికారులు అయితే రైట్స్ నిర్వహించినటువంటి పరిస్థితి. ఇటు హైదరాబాద్ తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పలు జిల్లాల్లోని ఏకకాలంలో 18 చోట్ల ఏకకాలంలో అయితే ఏసీబీ రైస్ కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో రైస్ ముగించగా మరికొన్ని ప్రాంతాల్లో రైస్ ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ప్రజల నుంచి పట్టి పీడించి లంచాలను డిమాండ్ చేయడం కాకుండా వారందరినీ ఇబ్బందులు పెడుతున్నటువంటి నేపథ్యం కావచ్చు, తమ జేబులు నింపుకునేటటువంటి మరికొన్ని అంశాలకు సంబంధించి అవినీతి పనులు ఆట కట్టించేందుకు ఏసీబీ సమాయత్తమైన ఇందులో భాగంగా వరుస ఏసీబీ దాడులు అయితే నిర్వహిస్తుంది. ఇవాళ ఏకకాలంలో తమ సోదాలు నిర్వహించినటువంటి పరిస్థితి కావచ్చు, రైస్ నిర్వహించేటువంటి క్రమంలో అధికారుల గుంజల్లో మాత్రం రైళ్లు పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఈ క్రమంలో ఆర్టీఓ కార్యాలయాలతో పాటు ఆర్టీఓ సరిహద్దు రాష్ట్రాల్లో ఉన్నటువంటి చెక్ పోస్టులను టార్గెట్ చేసుకుంటే ఇవాళ ఏసీబీ తమ రైట్స్ అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఈ అంశం అయితే రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో చర్చనీయాంశం అవ్వడంతో పాటు తీవ్ర స్థాయిలో కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి. రేవంత్ సర్కార్ అప్పుల పర్వం పట్ల ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు 2 లక్షల కోట్ల అప్పు తెచ్చిందని ఆమె ఆరోపించారు. అయితే ఆ అప్పులను ప్రాజెక్టుల అభివృద్ధికి, ప్రజల సంక్షేమ పథకాలకి వినియోగించడం లేదని, అప్పు తెచ్చిన పైసలన్నీ ఎక్కడికి పోతున్నాయని మండిపడ్డారు. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణానికి మేఘా కృష్ణారెడ్డి, పొంగులేటి కంపెనీలకు 1200 కోట్లు అడ్వాన్స్గా చెల్లించడాన్ని ఆమె తీవ్రంగా తప్పుపట్టారు. గతంలో కేసీఆర్ ఎప్పుడు ఇలా అడ్వాన్సులు ఇవ్వలేదు, పనిచేసిన తర్వాతే డబ్బులు ఇస్తారు అని చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వం సమర్థవంతంగా నిధులను వినియోగించకుండా ప్రజల ధనం వృధా చేస్తుందని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. ఇదే అంశాన్ని ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి రాజేంద్ర ఉన్నారు ప్రతినిధి. థ్యాంక్ యూ. జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గత కొద్ది రోజులుగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శల బాణాలు గుప్పిస్తున్నారు. వరుసగా విమర్శలు చేస్తూనే ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు చేయించే దిశలో ఆ జాగృతి క్యాడర్ను సమాయత్తం చేస్తున్న పరిస్థితి. తాజాగా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం పేరుతో నిర్వహిస్తున్న నిర్వాహక కార్యకలాపాలపై కూడా కవిత విమర్శలు చేశారు. 18 నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల కోట్ల రూపాయల అప్పులు తెచ్చిందని, అయితే అవి సంక్షేమ పథకాలకు కానీ, ప్రజా సమస్యల పరిష్కారానికి కానీ, ప్రాజెక్టుల అభివృద్ధికి కానీ కేటాయించలేదని, కొడంగల్లోని లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు సంబంధించి 1200 కోట్ల రూపాయలు అడ్వాన్స్ గా చెల్లించారని చెప్పేసి కవిత విమర్శిస్తున్నారు. ప్రజా ప్రభుత్వం చెప్తూనే ప్రజా సమస్యలకు నిధులు ఖర్చు చేయడం లేదని కవిత తీవ్ర స్థాయిలో విమర్శించారు. వరుసగా ఆమె ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే ప్రజా సమస్యల ఉద్యమానికి మరోవైపు సన్నద్ధ కార్యక్రమాలు నిర్వహింపచేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని, అలాగే తెచ్చిన అప్పులను దుర్వినియోగం చేయకుండా ప్రజల సంక్షేమ పథకాలకు ఖర్చు చేయాలని, ప్రాజెక్టుల అభివృద్ధికి ఖర్చు చేయాలని కవిత డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే బీఆర్ఎస్ హయాంలో మాత్రం ఈ తరహాలో అప్పటి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ఆయన ఎప్పుడు కూడా ఇలా అప్పులు తెచ్చిన వాటిని వృధా చేయలేదని, అడ్వాన్స్ గా ఎవరికి కూడా నిధులు ఇవ్వలేదని కవిత గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం తక్షణమే మార్చుకోవాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని కవిత హెచ్చరిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ. ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. సుపరిపాలన తొలి అడుగు సభలో ప్రోటోకాల్ పాటించలేదన్నారు.
ఎమ్మెల్యేలను అవమానించారని ఆయన మండిపడ్డారు. ఎమ్మెల్యేలను కార్పొరేషన్ డైరెక్టర్లతో కూర్చోబెట్టారని తెలిపారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ని కూడా ఆహ్వానించాల్సిందే అని స్పష్టం చేశారు. ఈ విషయం ప్రభుత్వ పెద్దలకు తెలుసని అనుకోవడం లేదని చెప్పారు. ప్రోటోకాల్పై సీఎస్కు లేఖ రాస్తా అని రఘురామకృష్ణంరాజు వెల్లడించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వాసుబాబు అందిస్తారు. చెప్పండి వాసుబాబు. రైట్ ఝాన్సీ, ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం నిర్వహిస్తున్న సుపరిపాలన తొలి అడుగు సభలో ప్రోటోకాల్ పాటించకపోవడం లేదని, దీనిపై సీఎస్కు లేఖ రాస్తామని డిప్యూటీ స్పీకర్ ఎమ్మెల్యే రఘురామరాజు వ్యాఖ్యలను అయితే చేశారు. అంటే ప్రోటోకాల్కి సంబంధించి ప్రోటోకాల్లో కలెక్టర్ కన్నా ఎమ్మెల్యేలు ఎక్కువ అయినా సరే ఆయన కార్పొరేషన్ డైరెక్టర్లతో వాళ్ళని కూర్చోబెట్టడం, అదేవిధంగా ఎమ్మెల్యేలతో పాటు ఆ మిగిలిన వారిని కూర్చోబెట్టడం వాళ్ళు అవమానంగా భావిస్తున్నారని చెప్పి రఘురామకృష్ణరాజు అయితే చెప్పారు. ఇలాంటి సమావేశం జరిగేటప్పుడు ప్రోటోకాల్ తప్పనిసరిగా పాటించాలని, సరిగా ప్రోటోకాల్ పాటించకపోవడంపై ఎమ్మెల్యేలు అవమానంగా భావిస్తున్నారు. కాబట్టి ఈ అంశంలో ఎమ్మెల్యేలు వచ్చి తనతో మాట్లాడినట్టు, అందుకే ఆయన మీడియా ముఖంగా ఈ విషయాన్ని అయితే బయటకు వెళ్ళినట్టయితే రఘురామరాజు అయితే చెప్పారు. దీనితో పాటుగా సైబర్ క్రైమ్స్ పై కూడా రఘురామరాజు మాట్లాడారు. ఏపీలో ఎక్కువగా ఫిర్యాదులు అయితే నమోదవుతున్నాయి. ఈ ఫిర్యాదులన్నిటికీ సంబంధించి ఈ నేపథ్యంలోనే ఏపీ అసెంబ్లీ కమిటీ హాల్లో రఘురామరాజు నేతృత్వంలో పిటిషన్ల కమిటీ సమావేశం అయితే జరిగింది. అటు పిల్లలు, మహిళలు బెట్టింగ్ యాప్లకు బారిన పడుతున్నారని, ఎక్కువగా పడుతున్న వ్యక్తులు వీళ్ళే అని చెప్పి వెల్లడించడం జరిగింది. అటు టెక్నాలజీ ద్వారా ప్రజలను నిండా ముంచేస్తున్నాయని ఈ పిటిషన్లు కూడా, అటు పిటిషన్ల కమిటీలో అయితే సైబర్ క్రైమ్, బెట్టింగ్ యాప్లపై చర్చించామని చెప్పి రఘురామరాజు అయితే తెలిపారు. ఇకపై ప్రతి నెల 15 రోజులకు ఒకసారి, ప్రతిసారి 15 రోజులకు ఒకసారి పిటిషన్ల నుంచి కమిటీ సమావేశ పరిష్కారానికి అయితే కృషి చేస్తామని చెప్పి అన్నారు. అటు తెలంగాణలో కూడా బెట్టింగ్ యాప్ల బారిన ఇప్పటికే 960 మంది చనిపోగా, ఇటు ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ బెట్టింగ్ యాప్ల బారిన పడి ఎంతో మంది నష్టపోతున్నారని, త్వరలోనే వీటి మీద ఖచ్చితంగా చర్యలు అయితే తీసుకుంటామని చెప్పి రఘురామరాజు అన్నారు. ఝాన్సీ. థ్యాంక్ యూ వాసుబాబు.